హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ ప్రోమో వచ్చింది. నేను ఫస్ట్ ప్రోమో చేస్తుంటే నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చింది, సడన్ గా కట్ అయిపోయిందండి. సో నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఏం లేదండి, అక్కడ పృథ్వీ రోహిణి చెప్పగానే కోపం వస్తుంది పాపం. అక్కడ కూడా కోపం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ నేను బ్లాక్ స్టార్ ఏంది ఎవరికి అక్కడ నాకు సార్ అడిగితే గౌతమ్ పృథ్వీలలో ఏంటి అన్నట్టుగా నువ్వు తేజం సెలెక్ట్ చేసినావు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న విషయంలో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ బ్లాక్ స్టార్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అక్కడ నేను గేమ్స్ ఆడను అన్నట్టుగా తను అవమానించినట్టుగా నాకు అనిపించింది. కానీ నేను ఆయన మీద గెలిచి చూపించాను అన్నట్టుగా చెప్తే అక్కడ హైపర్ అవుతుంటాడు పృథ్వీ. పాపం వెళ్ళిపోతున్నాడులే, ఎలిమినేట్ అవుతున్నాడు. కానీ అసలు కొంచెం అక్కడ హోస్ట్ అడిగినప్పుడు చెప్తున్నప్పుడు అక్కడ కూడా కోపం ఎందుకు అని నా ఫీలింగ్. సో అక్కడ కూడా గర్జులు ఇవన్నీ ఎందుకు అబ్బా పెట్టుకోవడం. కానీ రోహిణి మీద అయితే ఓడిపోయాడు కదా, కర్మ ఇస్ బ్యాక్ కదా. సో నేను అక్కడ అట్లనే బ్లాక్ స్టార్ ఎంతమందికి వచ్చిందంటే తేజాకి వచ్చింది, నబీల్కి వచ్చింది, ప్రేరణకు వచ్చింది, ఇంకా పృథ్వీకి వచ్చింది అనుకుంటా అక్కడ నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ అంటే ఒకటి గివ్ అప్ ఇచ్చాడు, మేబీ అక్కడ వచ్చి ఉంటది. సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు కనిపించాలి బ్లాక్ స్టార్. తేజ అయితే బ్లాక్ స్టార్ తెచ్చుకొని వెళ్ళిపోయాడు. అట్లా దుమ్ము ఇప్పుడు సెకండ్ ప్రోమో వచ్చింది కదా, దుమ్ము కూడా ఆయనకు ఎక్కువనే పడ్డాయి. సో ట్రోఫీ ఎత్తేది ఎవరు, దుమ్ము చేసుకునేది ఎవరు వాళ్ళ గేమ్ ని అన్నట్టుగా నాకు సార్ అడిగితే చెప్తున్నారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రోమోలో ఎక్కువ ఈ రోజు అసలు సూపర్ గా ఉండబోతుంది. ఈ రోజే తేజ కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. నేను రేపు ఆల్రెడీ పృథ్వీ కూడా ఎలిమినేటెడ్, ఆల్రెడీ నా వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. నేను చిన్నగానే చేస్తాను వీడియోస్, అవి చూడండి. అయితే రేపటి ఎపిసోడ్ లో మనకు పృథ్వీ గురించి అయితే చెప్తారు. సో నేను చెప్పాను కదా ప్రేరణ ఫౌల్ గేమ్ గురించి కూడా నేను 2 థంబ్నెయిల్స్ పైన పెట్టాను. కానీ మనకు అంత రీచ్ ఉండదులే, మన లాంటి వాళ్ళు ఎవరు చూడరు, నచ్చదు కూడా. ఇంకా నెగటివ్ కామెంట్స్ పెట్టడానికి అయితే వస్తారు. సో అంతే. ఇక పెద్ద వాళ్ళు తప్పు చేసినా ఒప్పులాగానే కనబడుతుంది, ఒప్పు చేసినా ఇంకా ఒప్పులాగానే కనబడుతుంది. చిన్నోళ్ళు ఏది చేసినా కూడా అది ఎవరికి కనిపించదండి. సో కొంచెం నా వీడియోస్ చూసినంత వరకైనా లైక్ చేయండి. ఐ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ ఒక లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ వస్తుంది. కనీసం నేను ఒకరినంటూ ఉన్నానని కొంతమందికి తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు ప్రోమో విషయానికి వస్తే మనకు పాపం మళ్ళీ నేను ఫస్ట్ ప్రోమో చెప్పడం మర్చిపోయాను. నబీల్కి అయితే మళ్ళీ డిమోటివేట్ చేస్తున్నాడు. నువ్వు అది బాధ అనిపిస్తుంది. పాపం నబీల్కు అర్థం కాక తన గేమ్ అయితే చెడగొట్టుకుంటున్నాడు. సో మరి ఇప్పుడు కూడా మళ్ళీ బ్లాక్ స్టార్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకెక్కడికి దారి తీస్తుందో అనేది గేమ్ అనేది చూడాలి. తర్వాత ఫస్ట్ నబీల్ నువ్వు ట్రోఫీ ఎవరు అంటే నా తర్వాతనే సార్ ఎవరైనా, నా తర్వాత అయితే నేను నిఖిల్ చాలా బాగా ఆడతాడు గేమ్, ట్రోఫీ ఎత్తుతాడు. నీ తర్వాతనే అంటే అవును అన్నట్టుగా చెప్పుకుంటారు. నిఖిల్ ఇట్లా చూస్తాడు. తర్వాత ఇంకొకటి నిఖిల్ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడాడు, అది చెప్పాను అనుకుంటా. ఓకే. తర్వాత రోహిణి నువ్వెవరు ట్రోఫీ అంటే గౌతమ్ పేరు చెప్తుంది. ఇక దుమ్ము ఎవరు అంటే ప్రేరణకి ఇస్తుంది. అంటే ప్రేరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆమె మాటలతోని చేతులతోని గేమ్ చెడగొట్టుకుంది. ఫస్ట్ లో ఉన్నంత లేదు. నేను నిజంగా అండి, నేను ప్రేరణ గురించి పొగిడిన వీడియోలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆమె నాకు అసలు నచ్చట్లేదు. ఎపిసోడ్ వైజ్ ఇంకా దిగజారిపోతుంది తప్ప పెరగట్లేదు తనది. తర్వాత దుమ్ము ప్రేరణ అనిస్తుంది, తేజనేమో దుమ్ము విష్ణు అని ఇస్తాడు. తర్వాత పృథ్వీ దుమ్ము ఎవరికి ఇస్తాడు, తేజకి ఇస్తాడు. అంటే గేమ్స్ ఎలాగో ఆడలేదు కాబట్టి తేజకే చాలా దుమ్ము ఓట్స్ అయితే పడ్డాయి. తర్వాత గౌతమ్ వచ్చేసి దుమ్ము ప్రేరణకి ఇస్తాడు. ఇక్కడ ట్రోఫీ ఇద్దరికి ఇవ్వడమే చూపించారు మనకి, ఇంకా ఎపిసోడ్ లో డీప్ గా ఉంటది. ఒకటి నిఖిల్ కి నబీల్ ఇచ్చాడు, ఒకటి గౌతమ్ కి రోహిణి ఇచ్చింది. తర్వాత అయితే ప్రేరణ అంటాడు మాటలు జారుతుంది సార్, అది నా దృష్టిలో తప్పు, సో అందుకే ఆమె గేమ్ అట్లా చేసుకుంటుందని ఇస్తున్నా అని చెప్తాడు. తర్వాత అవినాష్ వచ్చేసి పృథ్వీ సిల్లీ నామినేషన్ చేస్తాడు, ఎక్కువ కోపానికి వస్తాడు అన్నట్టుగా చెప్తాడు. తర్వాత ప్రేరణ వచ్చేసి దుమ్ము తేజాకి ఇస్తుంది. లేని ప్లేసెస్ లో కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూ ఫినాలకి అనర్హుడు అన్నట్టుగా ఆడియన్స్ దృష్టిలో ఒక పాయింట్ స్ట్రాంగ్ గా చేస్తాడు. ఇదైతే 100% కరెక్ట్ అబ్బా, ప్రేరణ చెప్పింది 100% కరెక్ట్. నిన్న దోష విషయంలో మాత్రం తేజదే తప్పు. సో నేను అది వీడియో చేయలేకపోయాను. 100% ఇక్కడ తేజదే తప్పు. నిన్న గౌతమ్ విషయంలో చేసింది తప్పే, ప్రేరణ విషయంలో కూడా చేసింది తప్పే. ఇప్పుడు కూడా తేజ వరస్ట్ బిహేవియర్, వరస్ట్ మనసాక్షికి తెలుసు అని షర్ట్ ఇట్లా తీసి కొడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అబ్బా? అట్లా చేయడం అవమానించినట్టు అవుతుంది. అంటే నువ్వు వేరే అంటే
నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసినావు అని ఒకటి ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు, ఒక బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. ఇది తేజ క్యారెక్టర్. వెళ్ళేటప్పుడు కూడా మంచిగా వెళ్తలేడు అబ్బా, వెళ్ళేటప్పుడన్నా నువ్వు మంచిగా వెళ్ళు. అక్కడ అబ్బాయి చెప్తూనే ఉన్నాడు, నేను ఎవరి కోసం కాదురా, నేను ఏ వీక్ ని బట్టి ఆ వీక్ సెలెక్ట్ చేసుకుంటాను. రోహిణితో చెప్పిండు, అందరితో చెప్పిండు. స్నేక్ లో ఎగ్గేసినప్పుడు కూడా నాకేం, నేను ఆడుకుంటారా, మీరు నాకు హెల్ప్ చేయకండి, నేను మీకు హెల్ప్ చేయను. నాకు చేయాలనిపిస్తే చేస్తా, మీకు చేయాలనిపించినా నాకు చెయ్యకండి, నాకు మద్దతుగా రాకండి అని ఎన్నిసార్లు మొన్న నామినేషన్ లో కూడా చెప్పిండు. ఎప్పుడు కూడా నిన్న కూడా చెప్పిండు, మాకు నిన్న హెల్ప్ చేయకండి. నిన్న కూడా రోహిణి అవినాష్ తేజం సెలెక్ట్ చేసుకున్నాడు, గౌతమ్ సెలెక్ట్ చేసుకోలేదు. మరి అప్పుడే ఈయన ఫీల్ అవ్వాలా? నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా. నాకు ఇక్కడ అయితే విష్ణు అంటది అనమాట, తేజ ఈయన ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడు, ఓన్లీ రోహిణి అవినాష్ తో తప్ప అని అంటే, లేదు నాకు సార్ అంటాడు గౌతమ్ తో బాగా ఇంటరాక్ట్ అయ్యిండు, నిగ్గా తీసి అడిగిండు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే, లేదు సార్ నాకు ఏది అనిపిస్తే నేను అడిగేస్తా సార్ అని మొహమాటం లేకుండా పెద్ద ఏదో కరెక్ట్ పాయింట్ లేవు విషం జిమ్ముతుండే ఇట్లా గౌతమ్ మీద, లోపలంతా విషం పెట్టుకుని పైన కక్కుతున్నాడు అనమాట ఆ విషం. అందుకే ఆ షర్టుని తీసి తెలుసు అని కొడుతున్నాడు. ఏంటి అవమానిస్తున్నావా నువ్వు అంటే? నువ్వు కూడా గేమే ఆడుతున్నావు ఇక్కడ, నువ్వు ఎందుకు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు? ప్రతి ఒక్కరు గేమ్ ఆడనీకే వచ్చిరబ్బా. ఎవరు రాలేదు? ఎవరు ఫ్రెండ్స్ కోసం ఉంటుర్రు అక్కడ? ఎవరు ఫ్రెండ్స్ కోసం ఉంటుర్రు, ఎవరు ఫ్రెండ్స్ కోసం ఇది చేస్తున్నారు? అందరు గేమ్ ఆడుతున్నారు, ఎవరి గేమ్ వాళ్ళదే. నువ్వేమైనా తక్కువ నా తేజ? పోయినసారి ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? మరి 2 రకాలుగా ఉన్నావు, మరి నేనెట్లా తప్పు పట్టాలి? గౌతమ్ అప్పుడు సోలోనే ఉన్నాడు, ఇప్పుడు సోలోనే ఉన్నాడు, ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలే. కానీ తేజ అప్పుడేమో శోభా శెట్టి ఎంబడి తిరిగిండు, ఇప్పుడేమో గేమ్ ఆడాలి, నేను మారాలి, మా అమ్మని రప్పించాలని నువ్వు అనుకున్నావు. 1 వీక్ అంతా ఏడ్చినావు. మరి నువ్వు ఆడింది గేమ్ కాదా? నీకు ఏడుపు రాకుండా కొన్ని సందర్భాల్లో ఏడ్చుండొచ్చు, ఎవరికి తెలుస్తూ. ఆ అబ్బాయిని నిన్న నుంచి నిందిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. పాపం అనిపించింది నాకు నిన్నంత వీడియో. నిన్న నైట్ నేను రివ్యూ చేయలేదు, అందుకే నేను ఆ విషయాలు కూడా కవర్ చేస్తున్నాను. తర్వాత విష్ణు తేజకి ఇచ్చింది, తర్వాత గౌతమ్ అదే ఇప్పుడు మనకు గౌతమ్తో బాగా ఇంటరాక్ట్ అయ్యాడని చెప్తాడు. సో ఇది ఇట్లా అనమాట, ఇక్కడ ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారో లేదు, ప్రోమోలో రోహిణి గౌతమ్ కు ట్రోఫీస్ అవినాష్ ఇట్లా చూస్తాడు. అవినాష్ కి రోహిణికి గౌతమ్ కి స్టార్టింగ్ లో బుల్లింగ్ విషయంలో కొంచెం గొడవ అయింది. ఆ బుల్లింగ్ విషయంలో అప్పటి నుంచి అవినాష్ కూడా గౌతమ్ అంటే నచ్చాడు. గౌతమ్ ను పాయింట్ చెప్తే నామినేట్ చేయాలనుకున్నాడు. తర్వాత ఇంకొకటి, నేను ఒకటి ఇన్స్టాలో ఒక రీల్ చూసారు. ఫస్ట్ డే అఖిల్ సరదాకు హారిక వచ్చారు, వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి హీరో అయ్యాడు అనగానే తేజ అవినాష్ తో, ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి హీరో అయ్యాడంటే నువ్వే అనుకుంటా అనగానే అని అంటాడు అవినాష్. వాము వీళ్ళకి ఏం అర్థమవుతుంది గేము. మొన్ననే సండే రోజు సండే ఎలిమినేట్ చేస్తే 4 రోజులనే హీరో అయిపోతాడు అవినాష్. అంటే నేను తక్కువ చేయట్లేదు అవినాష్ ని చెప్తున్నా. తేజ ఆలోచన విధానం చూడు, గంత బ్లండర్ గా ఆలోచిస్తాడు, అంత టాలెంటెడ్ అయ్యుండి అక్కడ ఈ 0 అవ్వాల్సిన వాళ్ళు హీరో అయ్యారని ఎంతో మంది హింట్స్ ఇస్తే అక్కడ గౌతమ్ అని అర్థమైతే ఈయనకేమో అవినాష్ అని అర్థమైందట. గట్లా ఇక ఏమంటని చెప్పు, ఆలోచించే విధానం గట్లుంది. ఆ రీల్ నేను చూసాను, నాకు మస్తు నవ్వొచ్చింది. కామెంట్స్ దాని కింద. సో ఈరోజు ఇంకా ప్రేరణకైతే ఇంకా ఈరోజు చాలా కోటింగ్ పడింది. దుమ్ము కూడా తేజకు ప్రేరణకి ఎక్కువ పడ్డట్టు నాకు అనిపించింది. సో చూద్దాం మరి గౌతమ్కి ఇంకా నిఖిల్కి ఎవరైనా వేసారో లేదో. ప్రోమో వరకు అయితే నాకు తెలిసినంత వరకు ప్రేరణకి తేజకి ఎక్కువ పడ్డ, తేజతో ప్రేరణకి అయి ఉంటది. సో నాకు ఈ వీడియోలో గనక నాకు ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు వాళ్ళు నామినేషన్ వేసుకునేలాగా ఇట్లాంటి టెస్ట్లన్నీ ఇవన్నీ పెడతారు. బ్లాక్ స్టార్ కానీ, దుమ్ము ట్రోఫీ అనేది కానీ. సో నెక్స్ట్ నామినేషన్స్ కి ఒక నాంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ వేసుకొని నామినేట్ చేసేస్తారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికైతే వచ్చినాయి. సో ఇంకా మనము వీడియో ఎపిసోడ్ చూసాక ఇంకా క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. తేజ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.